చూడండి, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎస్తేరు 9వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఇక్కడ పురీము పండుగ మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎస్తేరు యొక్క పురీము పండుగ చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరి కొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చాను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పురీము అనబడెను. ఈ ఆజ్ఞలలో రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానంతటిని బట్టి తమ మీదకి వచ్చిన దానంతటిని బట్టి యూదులు ఈ 2 దినముల గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పురీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకమించుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది యొక్క బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఇది పురీము పండగ, ఎస్తేరు యొక్క పురీము పండగ. హల్లెలూయా. ఈ పురీము పండగ బైబిల్లో 7 పండుగలు ఉన్నాయి మనం చూస్తాం. ఆ 7 పండుగల్లో కాకుండానే ఆ 7 పండుగలు యూదులకు ఇవ్వబడ్డాయి, సంగమునికి ఇవ్వబడ్డాయి. అయితే 7 పండుగలు దాటి ఒక ప్రత్యేకమైన స్త్రీకి, ఒక వధువుకి, దేవుని చేత ఎన్నుకోబడిన వధువుకి దేవుడు ఒక పండుగ ఇస్తా ఉన్నాడు. ఆ పండగే పురీము పండుగ ఉన్నది. హల్లెలూయా. లాస్ట్ మీకు చెప్పాను, మీకు పురీము పండుగ అంటే ఎస్తేరు జీవితంలో పురీము పండుగ ఎందుకు వచ్చిందంటే తమ శత్రులందరినీ కూడా హతము చేసిన దినమది. హల్లెలూయా. తమ శత్రులందరినీ కూడా హతము చేసిన దినమది. ఆ హతులైన కారణం బట్టి ఉత్సాహంగా వారు పురీము పండుగను ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక పురీము పండుగ ఉంది. మన జీవితంలో పురీము పండుగని ఎప్పుడు చేసుకుంటామంటే మన శత్రు సమూహం అంతయు కూడా చచ్చిపోయినప్పుడే, డిస్ట్రాయ్ చేయబడినప్పుడే మన జీవితంలో పురీము పండుగ జరుగుతుంది. హల్లెలూయా. ఆ పురీము పండుగ అనేది మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితంగా ఆ యొక్క నిత్య జీవం అనేది పొందుకోవడమే పురీము పండుగ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ మనం కొన్ని లేఖనాలు చూద్దాం. ఈ ఎస్తేరు గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్ మీకు ఉన్నాయి. ఈ వారం కొంచెం మనం డీప్గా, కొంచెం లోతుగా మనం వెళ్ళడానికి దేవుడు సహాయం చేయాలని మనము ప్రార్థన చేద్దాం. అసలు ఏంటి పురీము పండుగ అంటే, అక్కడ ఎస్తేరు యొక్క శత్రు సమూహం అంతయు కూడా డిస్ట్రాయ్ చేయబడింది దినమది. తుడిచిపెట్టబడిన దినము అంటే పూర్తిగా నాశనం చేయబడిన దినమది. అగాగీయుడగు హామాను యూదు జాతిని పూర్తిగా నాశనం చేయాలని ఒక పన్నాగం పన్నాడు. హల్లెలూయా. అతను ఒక తలంపు తలంచి యూదులందరినీ కూడా నాశనం చేయాలి, వంశమే లేకుండా చేయాలని ఒక పన్నాగంతో రాజు దగ్గరికి వెళ్ళి రాజు చేత తాకీదులు రాయించి చట్టాలు కూడా చేయించి మొత్తం దేశమంతటికి కూడా తాకీదులు పంపించేశాడు. ఏమని. హల్లెలూయా. కొంచెం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కొంచెం మీరు మనసు పెట్టింటే ఈ విషయాలు మీకు గ్యారంటీగా అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ గ్రహింపు మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ వాక్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. కానీ ఏ తలంపు ఇతను తలంచాడో, ఎస్తేరును చంపాలి, తన వంశాన్నంతా కూడా డిస్ట్రాయిడ్ చేయాలని ఇతను ఆలోచించుకుని చట్టాలు రాజు ద్వారా చేయించాడో, ఆ చట్టాలన్నీ కూడా ఒక స్త్రీ ఎస్తేరు ద్వారా పరిస్థితి అంతా కూడా తారుమారైపోయి ఆమెను ఏదైతే ఆలోచించాడో ఆలోచనకి తన శిక్ష, అతను ఆలోచించిన ఆలోచనే తన మీదకి వచ్చేటట్లుగా పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. తన ఎస్తేరు
గారి చిన్నాన మొద్దుకై చంపాలని మొద్దుకైకి ఒక ఉరితాడు తయారు చేశాడండి వ్యక్తి. ఒక ఉరితాడు తయారు చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ఎస్తేరు, ఒక స్త్రీ ఆ యొక్క అవకాశాన్ని చేతుల్లోకి తీసుకుని తన ప్రజల కోసం ప్రాణాన్ని పెట్టడానికి కూడా అతను వెనుకంజ వేయకుండా రాజు సన్నిధిలోకి వెళ్ళి ఆమె ఎప్పుడైతే పోరాటం చేసిందో ఆ పోరాటం ఏ వ్యక్తినైతే చంపాలనుకుని ఉరికంబం తయారు చేశాడో చివరికి అది ఎలా మారిపోయిందంటే ఆ వ్యక్తిని ఉరి తీసేంత స్థితిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనం సహజంగా చెప్తాం ఒక సామెత, ఎవడు తీసుకున్న కూతులాడు పడిపోతాడండి. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక లేఖనం ఉంది. ఏమని ఉందంటే, ఓ మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని ఉంది. హల్లెలూయా. అంటే మనిషి ఏదైతే విత్తుకుంటాడో, ఒకడికి కీడు చేయాలనుకుంటే ముందు ఇతనే కీడులో పడిపోతాడు. ఒకడికి చెడు చేయాలనుకుంటే ముందు ఇతనికే ఆ చెడు ప్రభావం ఎదురవుతుంది. ఒకరిని నాశనం చేయాలని ఎదురు చూస్తే ముందు ఇతనే నాశనం అయిపోతాడు. హల్లెలూయా. అది అక్షరాల ఈ యొక్క హామాను జీవితంలో ఇది జరగడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యూదా జాతిని నాశనం చేయాలనుకున్నాడు, యూదు వంశాన్ని మొత్తం తీసేయాలనుకున్నాడు. కానీ ఆ యొక్క ఎస్తేరు రంగంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఎస్తేరు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చి తన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి రాజుకి మధ్యలో మధ్యవర్తిగా మీడియేటర్గా నిలబడిందో, ఆ యొక్క సాహసాన్ని బట్టి ఇతను కీడు చేయాలనుకున్న వ్యక్తి ఆ కీడులోనే గురైపోయాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయం మనకి ఈ యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుచేత మన జీవితంలో ఏదైనా సరే మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే ఖచ్చితంగా చెడే జరుగుతుంది. కీడు చేయాలని భావిస్తే కీడే జరుగుతుంది, మేలు చేయాలని భావిస్తే ఖచ్చితంగా మేలు మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ మేలు ఏదో ఒక రూపంగా దేవుడు మనకి ఇస్తాడు. అందులో దాన్ని తప్పుడండి. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము చాలా న్యాయమైనది, అన్యాయంగా తీర్పు తీర్చడు ఆయన. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దాని చేతనే నీ కొలిచేస్తాడు దేవుడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ యొక్క లేఖనాన్ని, ఈ యొక్క భావాన్ని, ఈ యొక్క స్ఫూర్తిని ఈ యొక్క లేఖనం ద్వారా ఈ యొక్క ఎస్తేరు జీవితం మనం దీన్ని నేర్చుకునబోతా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మనం పఠిస్తూ ఉంటే, దాన్ని తెలుసుకుంటూ ఉంటే మనకి కొన్ని జీవితంలో మనకి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. అతను నాశనం అయిపోవడమే కాదు, అతను ఉరి తీయబడమే కాదండి, తన సొంత పిల్లలు 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది పిల్లలను కూడా అతను ఉరి తీసినట్టుగానే ఇతను ఇలా 10 మంది పిల్లలను కూడా ఉరి తీసేశారు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన ఘోరాతి ఘోరమో. ఇతను చేసిన కీడుకి, ఇతను చేసిన అవమానానికి, ఇతను చేసిన ఆలోచనకి అతను నాశనం అయిపోవడమే కాదు, కానీ అతని కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. అతని కుటుంబం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఒక కీడు, ఒక పాపం మనం చేస్తున్నామంటే అది మనతోనే పోదు, అది మన పిల్లల పిల్లల తరం 14 తరాలు వెంబడిస్తుందని బైబిల్లో లేఖనాలు చెప్తా ఉన్నాయి. హల్లెలూయా. ఒక పాపం తప్పు మనం చేస్తున్నామంటే, ఒక కీడు మనం చేయాలని ఆలోచించామంటే ఆ కీడు మనతోనే పోదండి, అది తరతరాలు మన పిల్లల మీద శాపాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ పిల్లలు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే దీని యొక్క జీవితంలో మనము చేసుకోవాల్సిన నిర్ధారణ, మనం చేసుకోవాల్సిన నిశ్చయత ఏమిటంటే, మనం ఎక్కువ కీడు చేయట కంటే మేలు చేయడమే మేలైనది. ఎందుకంటే అది మనం మేలు చేసి మనం అనుభవించకపోయినా ఆశీర్వాదం పర్లేదు, కానీ ఒకవేళ మనం మేలు చేస్తే ఆ ఆశీర్వాదం మన పిల్లలు అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ హామాను పిల్లలు 10 మంది కూడా ఉరితీయించబడ్డారు. అతని వంశం మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది ఎస్తేరు ద్వారా. కాబట్టి ఈ యొక్క డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఎస్తేరు జీవితంలో ఇది ఒక పండగగా మారిపోయింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఇది విడుదల పండగ, ఇది విమోచన పండగ. ఈ విమోచన పండగ ఎస్తేరు అనే ఒక స్త్రీని బట్టి వచ్చిన పండగ ఇది. ఈ ఎస్తేరు విమోచన ఈ చివరి కాలంలో నిజమైన సంఘమైన యేసుక్రీస్తు భార్యకు పరిపూర్ణమైన మాదిరిగా ఈ యొక్క ఎస్తేరు ఉన్నది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. దేవుడు కృపను బట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. ఇది ఎస్తేరు ఎందుకోసం మాట్లాడుతున్నామంటే, ఎస్తేరు కోసం పరిపూర్ణంగా నిజమైన దేవుని యొక్క నిజమైన సంఘానికి ఈమె పరిపూర్ణ మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. ఎస్తేరు జీవితం అర్థమైతేనే ఈరోజు మన జీవితం అర్థమవుతుంది. ఎస్తేరు జీవితం అర్థం కాకపోతే మన జీవితం అర్థం కాదు. దేవుడు ఈ యొక్క వ్యక్తుల జీవితాలు ఎందుకు పెడుతున్నాడంటే బైబిల్లో, ఇదేదో మనం కథల పుస్తకంగా నేర్చుకోవడం కాదు కానీ, లేకపోతే ఇదేదో బొమ్మల పుస్తకంగా నేర్చుకోవడం కాదు కానీ, లేకపోతే బైబిల్లో ఇలా జరిగిందంట అని చెప్పుకోవడం కాదు కానీ, వీళ్ళ జీవితాలు ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మన జీవితాలు కూడా అర్థమవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఉన్న జీవితాలు మనకు స్పష్టంగా అర్థమవ్వాలి. ఆ స్పష్టంగా అర్థమైనప్పుడే మన జీవితాలు ఏం చేసుకోవాలో, ముందుకు ఎలాగ అడుగేయాలో మనకు అర్థమవుతాయి. అందుకే ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క బైబిల్ ఈ గ్రంథం అంతా రాసి మన బైబిల్ చేతుల్లో ఎందుకు పెట్టాడంటే, ఈ గ్రంథాన్ని చదివి మన జీవితాలు సరి చేసుకుంటాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు కోసం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్ మీకు ఉన్నాయి. ఈరోజు ఆ క్యారెక్టర్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో ఫస్ట్ ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో అహస్వరోస్ రాజు ఉన్నాడు. ఇతను రాజు. రెండోదిగా ఇతని భార్య వస్తి ఉన్నది. మూడవదిగా ఇతని సైనికుడు హామాన్ ఉన్నాడు. ఇతను ప్రధానమంత్రి అన్నమాట. రాజుకి ప్రధానమంత్రి హామాను. నాలుగవదిగా ఇతని సైన్యంలో ఒక అధ్యక్షుడిగా వేరే దేశం నుంచి పారిపోయి ఒక బానిసగా వచ్చిన వ్యక్తి మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఐదవదిగా ఎస్తేర్ అనే క్యారెక్టర్ ఉంది. ఎంతమంది కనపడుతున్నారండి? 5 వ్యక్తులు కనపడుతున్నారు ఇక్కడ. అహస్వరోస్ రాజు, వస్తి, హామాను, మొర్దెకై, ఎస్తేర్. ఇప్పుడు ఈ అహస్వరోస్ రాజు క్యారెక్టర్ అంతా ఎందుకు ఇది అంతా కనబడుతుందంటే, ఈ అహస్వరోస్ క్యారెక్టర్ ఎవరంటే ఇది యేసుక్రీస్తు క్యారెక్టర్ అయి ఉంది. హల్లెలూయా. అంటే ఈ యొక్క క్యారెక్టర్ మనం చూస్తే యేసుక్రీస్తు అసలు ఏం క్యారెక్టర్ కలిగి ఉన్నాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన భూమి మీద ఏం చేస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. వస్తి అనగా ఈమె ఇజ్రాయెల్ దేశం అయి ఉన్నది. భౌతికంగా ఇజ్రాయెల్ దేశం, ఆత్మీయంగా సంఘ శాఖ అయి ఉంది. సంఘ శాఖ అనమాట. హామాన్ ఎవరున్నాడంటే లూసిఫర్ సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరండి? ఈ హామాన్ ఎవరంటే లూసిఫర్. ఈ లూసిఫర్ ఇక్కడ ఎలా సాదృశ్యంగా ఉన్నాడంటే అబద్ధ సంఘముగా ఉన్నాడు. మొర్దెకై ఉన్నాడు. ఈ మొర్దెకై ఎవరంటే ఈ కాలం యొక్క ప్రవర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒక ప్రవర్తకు మాదిరిగా ఉన్నాడు ఆ మొర్దెకై. ఎస్తేర్ ఎవరంటే ఈమె నిజమైన సంఘానికి మాదిరిగా ఉన్నది. నిజమైన సంఘం. ఈ నిజమైన సంఘం ఎవరంటే, చాలా సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. 45,000 రకాల సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘము ఒక ప్రత్యేకమైన సంఘం. ఇది దేవుని చేత ఎన్నుకోబడిన సంఘం. దేవుని సంఘము ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈమె ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన స్త్రీ, ప్రపంచంలోనే అత్యున్నతమైన సంఘం ఇది. ఆ సంఘమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సంఘము ఎందుకు సంఘం అని పిలుస్తున్నామంటే, యేసుక్రీస్తు భార్యనే సంఘము అని మనం పిలుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకు ఒక భార్య ఉన్నది. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూస్తే ఒకసారి మనం అందులోకి వెళ్దాం.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదివితే, గొప్ప జనసమూహము శబ్దమును ఎవరు భార్య అండి? ఆయన భార్య. అంటే గొర్రె పిల్ల భార్య. గొర్రె పిల్ల ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నదనమాట. అంటే ప్రపంచంలో 45,000 రకాల సంఘ శాఖలు ఉన్నాయి భూమి మీద. అలాగే గొర్రె పిల్ల యొక్క భార్య కూడా ఉన్నది. ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క భార్య ఏం చేస్తుందంటే తన్ను తాను వాక్యంతో సిద్ధపరచుకుంటూ ఉన్నది. హల్లెలూయా. ఆమె ఎలా ఉన్నదంటే లోకం కోసము ఆమె పాటుపడట్లేదు, లోకం వైపు ఆమె చూడట్లేదు, లోక కార్యాల వైపు ఆమె చూడట్లేదు. కానీ ఆమె కేవలం ప్రభువుని యేసుక్రీస్తు కొరకు మాత్రమే ఆమె సిద్ధపరచుకుంటా ఉంది. తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉంది. ఏమి సిద్ధపరచుకుంటుందంటే సిద్ధపాటు కలిగి ఉన్న స్త్రీ ఎవరంటే ఆ యొక్క చివరి కాలంలో దేవుని యొక్క భార్య ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పరలోకం వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నావా అని ఎవరినైనా అడిగితే ఎవరు సిద్ధపడి ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు యొక్క భార్య మాత్రమే సిద్ధపడి ఉంది. హల్లెలూయా. వాళ్ళే సిద్ధపడి ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు సిద్ధపడుతున్నారు. వారి శరీర క్రియలు పక్కన పెట్టి, వారి యొక్క జీవన ప్రమాణం పక్కన పెట్టి, వారి జీవిత గమనాన్ని పక్కన పెట్టి, వారు పరలోక రాజ్యానికి కేవలం మనస్సంతా ఆయన పైన పెట్టి పరిపూర్ణంగా ఆయన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, దైవభక్తి ఇవన్నీ పొందుకుంటూ ఒక్కొక్కటిగా వారి హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉన్నారనమాట. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా లోకంలో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు, లోక కార్యాల చేత వెళ్తా ఉన్నారు, లోక పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు. ఆ విధంగా వారి జీవిత గమనం వెళ్తా ఉంది. కానీ దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య మాత్రం తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉంది. హల్లెలూయా. అంటే ప్రపంచంలో అనేకమైన సంఘ శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వారు వెళ్తా ఉన్నారు. ఎవరి విధానం వారిదే, ఎవరి విధానం వారికి గొప్పది. కానీ ఇక్కడ దేవుని యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య తన్ను తాను పరలోకము కొరకు, తన ప్రియుడు కొరకు సిద్ధపడుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఒక వివాహం అనేది మొదలైందనుకోండి. ఒక వివాహము ఏర్పాటు చేసుకున్నారు, ఒక డేట్ పెట్టుకున్నారు. ఒక డేట్ పెట్టుకుని పలానా రోజు వివాహం అని చెప్పారు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే తన భర్త కొరకు ఆమె ఏం చేస్తుందంటే తను సిద్ధపరచుకుంటూ ఉంటుంది. ఆ డేట్ కోసం, ఆ యొక్క రాకుమారిని కలుసుకోవడం కోసం, తన ప్రియుని కలుసుకోవడం కోసం, ఆ వివాహం కోసం ఆమె ఏం చేస్తుందంటే తాను సిద్ధపరచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అతనితో ఎప్పుడు మాట్లాడాలి, అతనితోనే ఎప్పుడు కలిసి మాట్లాడాలి, అతనితోనే ఎప్పుడు జీవించాలి, అతని జీవితంతో ఎలా ఉంటుంది, నేను ఏ విధంగా అతను నచ్చుతాను, ఏ విధంగా అతనికి నచ్చినట్లు నేను ఉండగలుగుతాను, అతనికి ఏ చీర కట్టుకుంటే నచ్చుతుంది, ఏమి అలంకరించుకుంటే నచ్చుతుంది, లేకపోతే అతనికి ఏమంటే ఇష్టం, ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఇవన్నీ కూడా ఆమె ఏం చేసుకుంటుందంటే ఆమె ప్రతి క్షణము కూడా ఆ ప్రియుడి కోసం ఆలోచిస్తారు. హల్లెలూయా. తన జీవితంలో ఆ యొక్క సమయం ఖాళీ దొరికితే తన ప్రియుడి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజుల్లో డేట్ పెట్టుకుంది, కొద్ది రోజుల్లో వివాహం జరగబోతా ఉంది. ఈ ఆలోచన అంతా కూడా ఆ ప్రియుడి పైన పెట్టి అతని కోసమే ఆలోచిస్తాడు. ఏమి ఇష్టం, ఏం తాగుతాడు, ఏం తింటాడు, ఏం కట్టుకుంటాడు, అతనికి ఏమంటే ఇష్టం, ఈ విధంగా ఆ ఆలోచనలోనే వెళ్తా ఉంటుంది. హల్లెలూయా. అలాగే నిజమైన దేవుని యొక్క పిల్లలు కూడా ఆ ప్రభువు కోసమే ఏ వాక్యం ద్వారా సిద్ధపరచబడాలో, ఏ విధంగా నీతీకరణ పొందుకోవాలో, ఏ విధంగా శుద్ధీకరణ పొందుకోవాలో, ఏ విధంగా వారి శరీర క్రియలు మార్చుకోవాలో, మారు మనసు పొందుకోవాలో, రక్తము చేత ఏ విధంగా శుద్ధీకరించబడాలో ప్రతి క్షణము కూడా వాళ్ళ వాక్యముతో వారు ధ్యానిస్తూ దేవుని చిత్త ప్రకారంగా వారి జీవితాలు కట్టుకుంటారండి. హల్లెలూయా. అంటే నిజమైన దేవుని సంఘం ఎప్పుడు కూడా నా చూపులు వాక్య ప్రకారంగా ఉన్నాయా, నా ఆలోచన వాక్య ప్రకారంగా ఉన్నాయా, నా నడక ఆ వాక్య ప్రకారంగా ఉన్నదా, నా జీవితం వాక్య ప్రకారంగా ఉన్నదా, దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవిస్తున్నానా లేదా
అని ఆమె ఎల్లప్పుడూ కూడా ఆమె తలస్తూ ఆమె జీవితం అంతా కూడా ఆమె మీద పెట్టి మాత్రమే ఆమె ప్రయాణం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గ్రహించండి. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎస్తేరు పరిపూర్ణంగా ఒక వరుడు కోసం సిద్ధపడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దానికంటే ముందు ఇక్కడ అహస్వరోసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు. అయితే ఆయనకు వివాహం అయింది. ఆయన వివాహం చేసుకున్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇక్కడ ఏం జరిగిందంటే, మొదటి అధ్యాయం చదవండి. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 120 సంస్థానములను, ఈయనకి 127 సంస్థానాలు ఉన్నాయండి. అంటే ఈయన ఒక గొప్ప రాజు. బబులోను పూర్వకాలం ఎలా ఉండేదంటే, మన స్వాతంత్రం రాకముందు దేశాలన్నీ కూడా ఒక దేశం గుండానే ప్రయాణిస్తూ ఉండేవి. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. దేశాలన్నీ కూడా స్వతంత్రం రాకముందు ప్రతి దేశము కూడా బబులోను దేశం కిందే ఉండేవి. ఇప్పుడు ఈ బబులోను దేశము ప్రపంచాన్ని పరిపాలించేది అనమాట. మనకి ఎప్పుడు తెలుసు అంటే, కొంతమందికి చరిత్ర తెలుసు. అలెగ్జాండర్ చక్రవర్తి అలాగే మొత్తం దేశాన్ని అంత ప్రపంచాన్ని అంత ఆక్యుపై చేసుకుని అతను ప్రపంచాన్ని పరిపాలించాడు. గ్రీకు రాజు అతను. ఆ గ్రీకు రాజు రాకముందే ఆ సామ్రాజ్యాన్ని అంతా బబులోను సామ్రాజ్యం వెళ్ళేది. ఈ బబులోను సామ్రాజ్యం మొత్తం ప్రతి దేశము ఆ దేశానికి పన్ను కట్టాలి. ఇజ్రాయిల్ అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా, ప్రతి దేశము కూడా బబులోను సామ్రాజ్యానికే పన్ను కట్టాలి. ఆ విధంగా ఉండేది అప్పుడు. అయితే ఇప్పుడు ఈ యొక్క సంస్థానాన్నిటికీ కూడా ఈ అహస్వరోస్ అనే రాజు మాత్రమే అక్కడ ఏలుబడి చేస్తున్నాడు ప్రపంచ దేశాన్ని. అయితే ఈ 127 సంస్థానాలు ఇతని కింద ఉన్నాయి, ఈ రాజు కింద ఉన్నాయి. ప్రపంచం అంతా ఇతని ఆధీనంలో ఉంది. ఇతను ఏం చేశాడంటే, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, 7 రోజులు విందు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 7 రోజులు విందు ఏర్పాటు చేశాడు. ప్రపంచం అంతటికి 7 రోజులు విందు. 7 రోజులు విందు ఏర్పాటు చేసి ఇప్పుడు ఇందులో మొత్తం అందరినీ కూడా ఆహ్వానించాడు. ప్రపంచంలో ఉన్న ముఖ్య అతిథుల్ని, సంస్థాన అధిపతులను, పీఠాధిపతులను, మఠాధిపతులను అందరినీ కూడా ఆహ్వానించాడండి. అందరినీ కూడా ఆహ్వానించి ప్రఖ్యాతి గాంచిన ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా వచ్చారండి. 7 పండుగలలోనికి వాళ్ళందరూ కూడా వచ్చారు. 7 పండుగలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, దేవుడు ప్రభు అయిన దేవుడు యెహోవా సంఘమును ఏర్పాటు చేసి లేవియకాండ 23వ అధ్యాయంలో సంఘానికి 7 పండుగలు ఇచ్చాడు. హల్లెలూయా, మనం చూసాం 7 పండుగలు ఏంటంటే, ఒకటి పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతుకొస్తు పండుగ, ఐదవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఆరవది బూరల పండుగ, 7వది గుడారాల పండుగ. అంటే 7 పండుగలు సంఘమును ఏర్పాటు చేసి దేవుడు ఆ సంఘానికి 7 పండుగలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 7 దినాలు దేనికి మాదిరిగా ఉన్నాయంటే, యెహోవా దేవుడు క్రైస్తవ సంఘానికి, ఇశ్రాయేలు సంఘానికి ఇచ్చిన 7 పండుగలకు మాదిరిగా ఉన్నాయి. హల్లెలూయా. అంటే ప్రపంచానికి 7 రోజులు విందు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఈ విందులో సమస్తము దొరుకుతాయి. రాజు ఇచ్చే విందు అది. ఆ రాజు ఇచ్చే విందులో ప్రత్యేకంగా వీళ్ళకి కావలసిన ఫుడ్ దొరుకుతుంది, వీళ్ళకి కావలసిన బిర్యానీ దొరుకుతుంది, వీళ్ళకి కావలసిన ఫ్రైడ్ రైస్లు దొరుకుతున్నాయి, వీళ్ళకి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసి ఒక ద్రాక్ష రసం ఇచ్చి చక్కగా అందమైన వాల్యుబుల్ విందు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎన్నో విటమిన్స్ తో కూడిన ఫుడ్ వాళ్ళకి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. రాజు ఇస్తున్నాడంటే చాలా అమూల్యమైన విందు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ద్రాక్ష రసం చక్కగా పోసేటోళ్ళు ఉన్నారు,
చక్కగా బిర్యానీ వడ్డించే వాళ్ళు ఉన్నారు, అనేక మంది పరిచారకుల మధ్యలో బిర్యానీలు వడ్డించే వాళ్ళు ఉన్నారు, ఫ్రైడ్ రైస్లు వడ్డించే వాళ్ళు ఉన్నారు, ఫ్రైలు వడ్డించే వాళ్ళు ఉన్నారు, స్వీట్స్ వడ్డించే వాళ్ళు ఉన్నారు. రకరకాల వంటకాల మధ్యలో అనేకమైన వంటకాలు చేసి రకరకాలుగా వెరైటీ విందులు వారి మధ్యలో చేయడానికి రాజు ఒక ప్రత్యేకమైన విందులు వాళ్ళకి ఏర్పాటు చేసి 7 రోజులు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ 7 రోజుల విందు లేవీ కాండంలో ఉన్న 7 పండగలకు ఒక మాదిరిగా ఉన్నాయి. ఈ 7 పండగలు కలిసాక ఇశ్రాయేలు సంఘానికి దేవుడు ఇచ్చాడండి. 7 పండగల ద్వారా వాళ్ళకి ముందుకు వెళ్ళాలి. పస్కా పండుగ చేసుకోవాలి, పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రథమ ఫలముల పండుగ చేసుకోవాలి, పెంతుకొస్తు పండుగ చేసుకోవాలి, ప్రాయశ్చిత్తార్థ పండుగ చేసుకోవాలి, బోర్ల పండుగ చేసుకోవాలి, గుడారాల పండుగ చేసుకోవాలి. 7 పండుగల ద్వారా వారు ఆ పండుగలు చేస్తూ ఆ పండుగల్లో నుంచి విమోచన అనే కార్యంలోనికి వారు అడుగు పెట్టాలి. హల్లెలూయా. అంటే వారికి స్టెప్ బై స్టెప్ ఎలాగంటే పస్కాలో నుంచి పులియని రొట్టెల పండుగలకు వెళ్తారు, పులియని రొట్టెల్లో నుంచి ఆ యొక్క ప్రథమ ఫలముల పండుగలకు వెళ్తారు, ప్రథమ ఫలముల పండుగలో నుంచి పెంతుకొస్తు పండుగలోకి వెళ్తారు, పెంతుకొస్తులో నుంచి ప్రాయశ్చిత్తార్థంలోకి వెళ్తారు, ప్రాయశ్చిత్తార్థంలో నుంచి ఆ యొక్క బోర్ల పండుగలకు వెళ్తారు, బోర్లలో నుంచి గుడారంలోకి వెళ్తారు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వీళ్ళు గుడారంలోకి వెళ్ళారో అక్కడ విమోచన ఉంది. అక్కడ విమోచన వాళ్ళకి ఏర్పాటు చేశాడు దేవుడు. రాజుగారు అక్కడ విమోచన ఏర్పాటు చేశాడు. గుడారం నుంచి గుడారం మార్చుకుంటూ వాళ్ళ పండుగలు చేసుకుంటూ గుడారంలోకి వెళ్ళి ఆ గుడారంలో విమోచన కార్యం వాళ్ళకి సంకల్పించాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వీరు ఈ విధంగా పండుగలు చేసుకుని ఆ యొక్క 7 దినాలు విందు చేసి వాళ్ళు అందులోకి ప్రవేశించాలి. దేవుడు ఈ యొక్క 7 పండగలు కొత్త నిబంధనలు ఎలా పెట్టాడంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలుగా పెట్టాడు. 7 సంఘకాలను మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తా ఉన్నాం. ఈ 7 పండుగలు ఏంటి? 7 సంఘకాలాలు ఏంటంటే ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, థుయతైరా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాలు ఉన్నాయి. అంటే 7 దినాల పండుగ. పాత నిబంధనలు 7 పండుగలకు మాదిరిగా ఉన్నాయి. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఇది 7 సంఘకాలాలుగా దేవుడు దీన్ని విభాగించాడు. హల్లెలూయా. అంటే 7 పండుగలన్నా 7 సంఘకాలాలన్నా 7 రోజులు విందు అన్నా ఒకటే భావం వస్తా ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు రాజుగారు 7 దినాల పండుగ ఏర్పాటు చేసి ఇక్కడ ఏం చేశాడంటే ఇది రాజుగారు పండుగ. 7 పండుగలు యెహోవా యొక్క 7 పండుగలు అయి ఉన్నాయి. ఈయన రాజులకు రాజు పండుగలు అయి ఉన్నాయి. ఏ రాజు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పండుగలు అయి ఉన్నాయి. ఏకైక రాజు ఆయన ప్రభుని యేసు క్రీస్తు. ఇప్పుడు 7 సంఘకాలాలు 7 పండుగలు ప్రపంచమంతటికి 7 దినాలు విందుగా ఇది ఉన్నది. అంటే పాత నిబంధనలో యెహోవా అనబడిన యహ్వే అనే దేవుడు, యెహోవా దేవుడు 7 పండుగలు ఇశ్రాయేలు దేశానికి అవి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ 7 పండుగలు అంటే విమోచన పొందుకోవడానికి 7 పండుగల ఆధారం. ఆదిలో ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయిన మనిషి మరలా తిరిగి విమోచన పొందుకొని ఏ పాపము ద్వారా భూమి మీద పడిపోయారో ఆ పాపం చేయకముందు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎలాగైతే ఉన్నారో అలాంటి స్థితిలోనికి వెళ్ళడమే విమోచన అయి ఉన్నది. హల్లెలూయా. నేను చెప్తున్నది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలకిస్తే కొంచెం నేను ముందుకు సబ్జెక్ట్ ఎదరకు తీసుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతాయి. కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం అర్థం కానట్టుగా ఉంటాయి. కొంచెం నేను ఎదరికి వెళ్తే మీరు విషయాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏదైనా ఆదాము అవ్వలను తయారించి పెట్టాడు. వీళ్ళు పాపం చేయకముందు చాలా అద్భుతంగా జీవించారండి. జంతువులతో మాట్లాడారు, అన్ని చాలా అధికారం కలిగి ఉన్నారు, చాలా అథారిటీ వాళ్ళకు ఉంది. పరిపూర్ణంగా పాపం లేని వ్యక్తిగా వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆ యొక్క అవ్వ దగ్గరికి సాతాను సర్పము రూపంలో వెళ్ళిందో ఆ సర్పము రూపంలో వెళ్ళిన మరుక్షణమే ఆమె ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయింది. హల్లెలూయా. ఆమె పాపంలో పడిపోయిన మరుక్షణమే దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధత వెనక్కి తీసేసుకున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన నీతి వస్త్రం వెనక్కి తీసేసుకున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు. వీళ్ళు నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారండి. వీళ్ళకి ఏ శక్తి లేదు. తల్లి గర్భంలో ఎలాగైతే శక్తిహీనుడిగా భూమిపైకి వస్తున్నాడో అలాగే ఏదైనా తోటలో శక్తిహీనముగా పాపంలో పడిపోయారండి.
ఎలా పడిపోయారంటే ఆజ్ఞను మీరి పడిపోయారు పాపంలో. వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళకి ఏమాత్రము నీతి లేదు, ఏమాత్రము వీరికి జీవము లేదు. పాపంలో అంధకారంలో పడిపోయిన ఒక వ్యక్తి వలె భూమి మీద వాళ్ళు పాపంలో పడిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపంలో పడిపోక ముందు వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో అలాంటి కండిషన్లోకి, అలాంటి స్థితిలోనికి వెళ్ళడమే విమోచన అన్నది. హల్లెలూయా. విమోచన అంటే ఏంటండి? విమోచించబడడం అంటే అర్థం ఏంటంటే, మనము పాపం చెయ్యకముందు ఏ కండిషన్లో అయితే ఏదైనా తోటలో ఉన్నామో తిరిగి ఆ స్థితిలోనికి వెళ్ళడమే విమోచన అన్నది. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు పాపంలో పడిపోయారు, ఆజ్ఞను మీరు పడిపోయారు, వీళ్ళు తిరిగి మరలా విమోచన పొందుకోవాలంటే, ఏదైనా తోటలో పాపం చెయ్యక ముందు స్థితిలోనికి వెళ్ళాలంటే వీళ్ళకి ఏం ఏర్పాటు చేశాడంటే 7 పండగలు చేసి 7 పండగల ద్వారా విమోచన తిరిగి పొందుకుని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే, పడిపోయిన స్థితిని మరలా మనం పొందుకోవాలంటే 7 పండగల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు అందుకు 7 పండగలు పెట్టాడు. ఇప్పుడు ఆ పాపము విడిచిపెట్టి మన అసలైన స్థానంలోకి వెళ్ళడమే విమోచన. మనము పాపము చేయక ముందు ఏదేంలో ఎలాగైతే ఉన్నామో, ఏ దేవుని యొక్క కుమారుడిగా మనం ఉన్నామో, ఏ దేవుని యొక్క కుమారుని యొక్క స్థానంలో, కుమార్తెల స్థానంలో ఉన్నామో ఆ మొదటి స్థానంలోకి వెళ్ళడమే విమోచన ఉన్నది. ఏదేంలో మనం కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి మనం పొందుకోవడమే విమోచన ఉన్నది. హల్లెలూయా. ఏదేంలో మనం ఈ సృష్టిని ఏలే అధికారం కోల్పోయాం గనుక తిరిగి ఆ అధికారాన్ని పొందుకోవడమే విమోచన ఉన్నది. ఈ విమోచన పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం పండగలు తీయాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఖచ్చితంగా పండగల ద్వారా మనం వెళ్ళాలి. అయితే ఈ యొక్క 7 పండగల ద్వారా విమోచన కార్యాన్ని మనం పొందుకుంటాం. ఈ 7 దినములంటే 7 పండగలు ఖచ్చితంగా మనం చెయ్యాలి. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇది ఖచ్చితంగా వీటిని మనం చెయ్యాలి. వీటిని ఏ మాత్రం కూడా మనం తప్పుకోకూడదు. ఈ పండగలు బాహ్యంగా సమూహాలతో గుంపులుగా కూడి చేసుకునే పండగలు కాదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఈ పండగలు చాలా ప్రత్యేకమైన పండుగలు అండి. ఇవేమో గుంపుగా క్రిస్మస్ పండుగలు చేసుకున్నట్టుగా, ఈస్టర్ పండుగలు చేసుకున్నట్లుగా, సంఘములో సమూహాలుగా కూడి చేసుకున్నట్లుగా, ఒక పాస్టర్ కూటం పెట్టి ప్రసంగాలు చేసి వారికి ఏదో పెద్ద పండగ చేసుకున్నట్లుగా, లేకపోతే మందు మొక్కలతో, లేకపోతే బీరు బాటిల్తో, లేకపోతే హాస్యాస్పందంగా ఆ నాటికలతో, డ్రామాలతో చేసే పండగలు ఇవి పండగలు కావు. హల్లెలూయా. ఈ పండగలు వ్యక్తిగతంగా చేసుకునే పండగలు ఇవి. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇవి ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత అనుభవంతో చేసుకునే పండగలండి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క పండగలు మనం చేసే క్రిస్మస్ పండుగలు కాదు, ఈస్టర్ పండుగలు కాదు, లేకపోతే కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే కొత్త సంవత్సరం పెద్ద కూటం పెట్టి పండుగలు చేసుకునే కొత్త సంవత్సరం పండుగలు కాదు. ఈ 7 పండుగలు ముక్క చుక్కలతో చేసే డ్యాన్స్, చిందులతో చేసే పండుగలు కాదు. ఇవి ఎంటర్టైన్మెంట్ పండుగలు అస్సలే కాదు. లేకపోతే నాటికలతో, డ్రామాలతో, పాటల కచేరీతో చేసుకునే పండుగలు అస్సలే కాదు. మీరు చాలా నిశ్చితంగా వాక్యాన్ని గమనిస్తే, సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని వధువా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించాలి. చూడండి, ఈ 7 పండుగలు మన జీవితంలో జరగాలి. మొదటిగా మన వ్యక్తిగత జీవితంలో పస్కా పండుగ ఎలా జరుగుతుందంటే, ఈ పస్కా పండుగ అనగా ఒక కల్వరి అన్నది. ఏంటండి? పస్కా అంటే ఒక కల్వరి. ఇప్పుడు ఇది ఒక సిలువ యొక్క అనుభవం. సిలువలో గొర్రెపిల్ల అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాప భారము కొరకు బలయ్యాడు. విలవిలలాడుతూ కొట్టుకుంటూ ప్రసవ వేదంతో ఆయన చనిపోయాడు. హల్లెలూయా. అది నీ పాపము నా పాపము ఆయన సిలువలో మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన నా పాపమును నీ పాపమును మోసుకుని పోతా ఉన్నాడు. ఆయన మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడతా ఉన్నాడు. మన దోషములు బట్టి ఆయన బట్టబడుతున్నాడు.
మనకు దేవుని సమాధానం తీసుకురావడానికి మన శిక్ష అంతయు కూడా ఆయన మీద వేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మన శిక్ష అంతయు భరించిన గొర్రె పిల్లది, మనకే గెచ్చమని తోటలో రోధించి చెమట రక్త బిందువులుగా మారే వరకు ప్రార్థించిన గొర్రె పిల్లది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఎందుకు వేలాడుతున్నాడంటే ఆయన ఏదో తప్పు చేసి కాదు, ఆయన ఏదో పాపం చేసి కాదు, ఆయన ఏదో రకరకమైన అక్రమమైన కార్యాలు చేసి ఆయన పాప భారం మోసుకుని వెళ్ళి సిలువ శ్రమ అనుభవించడం లేదని. ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే కేవలం అది నీ పాపం నా పాపం మాత్రమే. హల్లెలూయా. అది నీ శిక్ష నా శిక్ష మాత్రమే, నీ శాపము నా శాపం మాత్రమే. ఆయన మోసుకుని వెళ్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రె పిల్ల ఆ కల్వరిలో వేలాడుతూ ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన క్రమం ఏంటంటే మన పాపము నిమిత్తము గొర్రె పిల్ల చచ్చిపోవాలి. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వ తప్పిపోయారండి, పాపం చేసేసారు. పాపం చేసేసిన తర్వాత దేవుడు వస్తున్నాడు న్యాయాధిపతిగా. ఏదైనా తోటలోకి దిగొచ్చాడని దేవుడు న్యాయాధిపతిగా దిగొచ్చి ఆదామా నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా అని ఈయన వెతుకుతున్నాడు. వెతుకుతుంటే ఈయన ఏం చేశాడంటే ఆదాము చెట్ల పక్కన దాక్కున్నాడు, వెళ్ళి చెట్ల పక్కన దాక్కున్నాడు. హల్లెలూయా. ఎక్కడండి? చెట్ల పక్కన. ఈరోజు చాలా మంది అంటే పాపాలు చేసి ఆ చెట్టు ఎవరో ఒక సంఘం అండి. ఈరోజు చాలా మంది తప్పు చేసి పాపం చేసి సంఘాల వెనక దాక్కుంటున్నారట. పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా, పాపాన్ని క్షమించమని దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తపడడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్ల పక్కన దాక్కుంటున్నారు, సంఘాల పక్కన దాక్కుంటున్నారు. సంఘం ఎందుకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఏదో పాపం కప్పడానికో లేకపోతే వారి నీతిని బహిర్గతం చేయకుండా వారు పాపాలు చేసి సంఘాల్లో ఎందుకు చాలా మంది అవుతున్నారంటే చర్చికి వెళ్తున్నారంటే ఈమె పాపం కూడా పాపం కాదు, ఈమె ఎవరు పరిశుద్ధురాలు అంటే బయట ఎంత పాపం చేసినా కానీ సంఘంలో మాత్రం చాలా పరిశుద్ధురాలు ఈమె అని చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి మీరు చాలా మంది సంఘాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. తప్పు చేసి సంఘాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకు అలా ఆశ్రయిస్తున్నారంటే పాపాన్ని కప్పుకోవడానికి. ఆదాము కూడా సేమ్ యాసిడ్ గల చెట్టు పక్కన దాక్కుంటున్నాడు పాపం చేసేసి. ఈలోగా దేవుడు వచ్చాడు ఏదైనా తోటలోకి. ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి ఆదామా ఎక్కడా, ఆదామా ఎక్కడని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆదాము అన్నాడు, ప్రభువా నేను నీ ఆజ్ఞను మీరి పాపం చేసి నీ దగ్గర నేను నిలబడలేక చెట్ల పక్క దాక్కున్నాను అన్నాడు. హల్లెలూయా. అసలు నీకు దాక్కోమని చెప్పినాడు ఎవడయ్యా? అసలు నీకు దాక్కోమని చెప్పినాడు ఎవడు? అలా దాక్కోమని చెప్పినాడు ఎవడు? నేను చెయ్యొద్దన్న పని నువ్వు చేసావా, నేను తినొద్దన్న ఫలము నువ్వు తిన్నావా అని చెప్పి దేవుడు ఆదాముని అడిగాడు. ఆయన అన్నాడు పాపం ఒప్పుకోవడం మానేసి, తప్పును ఒప్పుకోవడం మానేసి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ పాపాన్ని భార్య మీద నెట్టేస్తున్నాడు. హల్లెలూయా. నేనేం తప్పు చేయలేదు ప్రభువా, నేనేం పాపం చేయలేదు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావే, నాకు ఒక భార్యని ఇచ్చావే, ఆ భార్య నన్ను పాపం చేసినట్లుగా ప్రేరేపించేసింది. హల్లెలూయా. వెంటనే ఆదాము ఏం చేశాడంటే తప్పును ఒప్పుకోవడం మానేసి ఆ పాపాన్ని భార్య మీద వేసేసాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ తప్పును భార్య మీద ఎప్పుడైతే వేసేసాడో భార్యని అడుగుతున్నాడు దేవుడు, అమ్మా ఏంటి, ఏం చేసావు, తప్పు ఎందుకు చేసావు, పాపం ఎందుకు చేసావు? ఈమె కూడా ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా అవును ప్రభు నీ సన్నిధిలో నేను ఆజ్ఞను మీరు తప్పు చేశాను, నీ మాటను మీరు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అడగడానికి బదులుగా ఈమె ఏం చేస్తుందంటే వెంటనే నువ్వు నేనేం పాపం చేయలేదు, సర్పము నన్ను మోసం చేసేసిందంట. ఏమే అంటే ఈమె ఏం చేసిందంటే తప్పుని సర్పం మీద పెట్టేసింది, సర్పం మీద త్రో చేసింది. ఈరోజు చాలా మంది కూడా పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరండి. ఎవరినైనా సరే గట్టిగా అడిగామంటే ఆ పక్క వాళ్ళ మీద తోచేస్తారు తప్ప వీళ్ళు మాత్రం తప్పు చేసామని ఒప్పుకోరు. భార్య భర్తల మధ్యలో ఏదైనా తగు వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మధ్యలో ఒక వ్యక్తి వెళ్ళి మధ్యవర్తులు వెళ్ళి అమ్మా ఏంటి పొరపాటు చేసావు, ఏమైందని అడిగితే ఈమె భర్త పెట్టేస్తే భర్త ఏమో భార్య మీద ఎత్తేస్తాడు. హల్లెలూయా. ఈ కథ ఇక్కడ కాదు,
ఆల్రెడీ ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఏదైనా తోటలో ఆదాము అవలు అలాగే కొట్టుకున్నారు. ఏదైనా తోటలో ఆదాము అవరు అలాగే వారు బాధించుకున్నారు. ఆదామేమో అవ మీద పెట్టేశాడు, అవేమో ఆదాం మీద పెట్టేసింది. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆదాం పాపాన్ని ఒప్పుకోలేదండి. ఎక్కడో చెట్ల పక్కన దాక్కుని తన పాపాన్ని అంజూర పాకుతో కప్పేసి ఇతను ఏం చేశాడంటే తన పాపాన్ని ఒప్పుకోకుండా ఆ పాప మీద నరిచేత నా భార్య చేసిందని భార్య మీద పెట్టేశాడు. ఆ భార్య ఏమో నేనే పాపం చేయలేదు, నన్ను సాతానే పాపం చేసింది, లూసిఫర్ సర్పమే నన్ను మోసం చేసేసింది, సర్పం మీద పెట్టేసింది. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏం చేశాడని వాళ్ళు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం ఇచ్చేసాడు. ఇప్పుడే చెప్పాను నేను, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడిపోతారట. వాళ్ళు చేసిన పాపానికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి శిక్ష విధించాడు. శిక్ష విధించి ఏం చేశాడంటే వారిని ఏదైనా తోటలను బయటికి గంటి పడేశాడు. ఖడ్గజోళాలు అడ్డు పెట్టేశాడు. ఖడ్గజోళాలు అడ్డు పెట్టేసి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన ఏదైనా తోటలో నుంచి ఆయన కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఆ పిల్లల కోసం ఏం చేస్తున్నాడు తెలుసా, ఓ గొర్రె పిల్లను వధించండి, ఆ గొర్రె పిల్లను వధించే రక్తాన్ని వారిపైన పోసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క గొర్రె పిల్లని చెంప చర్మాన్ని ఒలిచేసి ఆ చర్మపు చొక్కాల వరకు తొలగించేశాడు. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా పాపం చేసిన పిల్లలకు మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశాడంటే గొర్రె పిల్లను చంపి దాని యొక్క రక్తాన్ని వారిపైన పూసి వారి యొక్క చర్మాలను ఒలిచి చర్మపు చొక్కాలను వారికి తొడిగించాడు. హల్లెలూయా. వారు అంజూరపాకులు కట్టుకున్నారని అంతకు ముందు అంజూరపాకులు కట్టుకున్నారు. ఆ అంజూరపాకులు కట్టుకుంటే వాళ్ళు సూర్యుడు వస్తున్నాడు మళ్ళీ ఎండిపోతున్నారు, మళ్ళీ అంజూరపాకులు తీసేయవలసి వస్తుంది, మళ్ళీ కొత్త అంజూరపాకులు కట్టుకుంటున్నారు వాళ్ళు, మళ్ళీ సూర్యుడు వస్తున్నాడు ఎండిపోతున్నాయి. హల్లెలూయా. అంటే మనిషి ఒక ప్రత్యామ్నాయంగా ఏదో ఒక సంఘ శాఖనో ఒక సంఘాన్నో లేకపోతే ఒక సిద్ధాంతాన్నో ఏదో ఏర్పాటు చేసుకుంటే అది మళ్ళీ ఎండిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో సంఘంలోకి వెళ్ళాలి, అది తప్పు సంఘం అని తెలుస్తుంది, మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళాలి, అది తప్పు సంఘం అని తెలుస్తుంది, మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళాలి. అలా సంఘాలు మార్చుకుంటూ సంఘాలు మార్చుకుంటూనే వెళ్తాం, సిద్ధాంతాలు మార్చుకుంటూనే వెళ్తాం. హల్లెలూయా. ఆదాం అలా మార్చుకుంటూ వెళ్తున్నాడు, అంజూరపాకులు మారుస్తున్నాడు కానీ సూర్యుడు చోటుకి ఎండిపోతున్నాయి. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే ఆదాము అత్తమాటుకు అంజూరపాకు దగ్గరికి వెళ్లకుండా అత్తం ప్రతిసారి అంజూరపాకు కుట్టుకోకుండా ఇతనికి ఏం చేశాడంటే దేవుడు వారి సిగ్గు కప్పడానికి జంతు చర్మాన్ని చర్మపు చొక్కాల కింద కుట్టించాడు. హల్లెలూయా. దేవుడు ఒక మనిషి తప్పు పాపంలో పడిపోయినప్పుడు, తప్పుడు ఆలోచనలో పడిపోయినప్పుడు, క్రమము తప్పి మార్గము తప్పి అతను పడిపోయినప్పుడు దేవుడు అతనికి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నాడు. అదేమిటంటే గొర్రెపిల్ల రక్తమై ఉన్నది. ఏదైనా తోటలో ప్రారంభించాడు దాన్ని. ఏదైనా తోటలో ప్రారంభించి గొర్రెపిల్ల రక్తాన్ని అతను వెంబడిస్తా ఉన్నాడు, ఆ మనుషులకు పోస్తా ఉన్నాడు. అందుకే మోషే ద్వారా ఈ యొక్క ప్రజలకు ఏమిచ్చాడంటే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని కరుణాపీఠ మీద ప్రోక్షించి ఆ రక్తము ద్వారా వీళ్ళు పాప క్షమాపణ పొందుకోవాలని చెప్పి దేవుడు ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారికి ఇచ్చాడండి. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే భూమి మీద ప్రతి వ్యక్తి విమోచన పొందుకోవాలంటే, ఆ యొక్క స్వస్థత పొందుకోవాలంటే, పాపములకు క్షమాపణ పొందుకోవాలంటే, ప్రాయశ్చిత్తం పొందుకోవాలంటే దేవుడు ఎలాంటి చట్టాన్ని ఏర్పాటు చేశాడంటే గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనము పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు పస్కాని ఇచ్చాడు, ఇశ్రాయేలుకి పస్కాని ఇచ్చాడు, మనకు ప్రభువు అని యేసుక్రీస్తు గొర్రెపిల్లని ఇచ్చాడు. వాళ్ళకు పస్కా అంటే గొర్రెపిల్లని చంపేసి ఇంట్లో ఉండి ఆ గొర్రెపిల్లని మొత్తం వండుకు తినేస్తారు. ఆ యొక్క రక్తాన్ని గడప కొమ్ముల మీద రాసుకుంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ రక్తాన్ని మేము గడప కొమ్ముల మీద రాయాలి, ఆ మాంసాన్ని లోపల వండుకు తినేయాలి. ఒక్క మొక్క కూడా ఉండకూడదు. ఆ ఒక్క మొక్క మిగిల్చినా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. గొర్రెపిల్ల కోసింది కుటుంబానికి ఒక గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల కోసినట్టుగా లోపల గొర్రెపిల్ల మొత్తం తినేయాలి. బయట ఏమో గొర్రెపిల్లకి ఆ బోర్డు మీద, ఆ దూర బొందాల మీద రాసుకుంటారు. హల్లెలూయా. మరణదూత ఒక్కొక్కసారి ఒకవేళ ఆ గృహంలోకి అడుగు పెడుతుంది అనుకోండి, ఎవరి గడప కొమ్ము మీద గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ గొర్రెపిల్ల అడుగు పెట్టదు. ఆమేన్. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ గడప కొమ్ము ఏదో కాదు కానీ ఆ గడప కొమ్మే మన యొక్క హృదయమై ఉన్నది.
మన యొక్క హృదయమే గడప. ఇప్పుడు ఆ గడప మీద గొర్రెపిల్ల రక్తం పూయాలి. ఇజ్రాయేల్ అయితే బాహ్యమైన గొర్రెపిల్లని తీసుకుని ఆ గొర్రెపిల్ల నుండి తినేసి వీళ్ళు ఆ గడప మీద ఆ రక్తాన్ని పూసుకుంటారు. ఆత్మీయంగా మనమైతే మన గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఇది. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మన యొక్క హృదయాల మీద రాసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము మన హృదయంలోనికి రావాలి. ఇప్పుడు అది పక్క ఉన్నది. వారి పక్క గడపల మీద రాసుకుంటారు, బాహ్యంగా కనపడుతుంది. ఎందుకంటే ఓ ప్రకృతి సంబంధమైన పిల్లలు, మనము ఆత్మ సంబంధమైన పిల్లలమై ఉన్నాం. ఇజ్రాయేల్ ఏమో ప్రకృతి సంబంధమైన పిల్లలు, అన్యజనులేమో ఆత్మ సంబంధమైన పిల్లలు. వాళ్ళకి ప్రకృతి పరంగా బాహ్యంగా కనిపించిన ప్రతిదీ మనకు ఆత్మీయంగా జరగాలి. హల్లెలూయా. ఇజ్రాయేలే మన గడియారమై ఉన్నారు, ఇజ్రాయేలే మన సూచన అయి ఉన్నారు, ఇజ్రాయేలే మన యొక్క మాదిరి అయి ఉన్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు చేస్తా ఉన్నారో ఆత్మీయంగా మనం చేసినప్పుడే నిజమైన భక్తి అండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు పస్కా పండుగ మనం ఎలా చేసుకుంటామంటే ఒక మీటింగ్ ఎట్టి ఓ పాస్టర్ గారు ఇక్కడ ఉండి ఒక ప్రసంగం చేసి, లేకపోతే ఏదో 4 పాటలు పాడి కీబోర్డులు వాయించి ఉల్లాసంగా అట్టహాసంగా చేసుకునే పండగ కాదు పస్కా పండుగ అంటే. పస్కా పండుగ అంటే మన పాపము నిమిత్తము, మన శాపము నిమిత్తము కల్వరిలో వేలాడుతున్న గొర్రెపిల్లను చూసి అది నా పాపం అని గుర్తించి, నా పాపం కొరకైనా అలా వేలాడుతున్నాడు, నా పాపం కోసమైనా అలా చనిపోతున్నాడు, నా పాపం కోసమే ఆయన ఆ విధంగా విలవిలలాడుతున్నాడని ఎప్పుడైతే నీ ఆత్మీయ కళ్ళు తెరవబడి ఆ గొర్రెపిల్లను చూస్తావో అప్పుడు నీ జీవితంలో జరిగే కార్యమే మారు మనసు అయ్యున్నది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దట్ ఈజ్ పస్కా. అంటే ఆ పస్కా జరగడం అంటే, నువ్వు పస్కా పండుగ చేసుకోవడం అంటే సిలువలో వేలాడుతున్న వధించబడిన గొర్రె పిల్లను చూసి నువ్వు ఎప్పుడైతే అది నా పాపమని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందుకుంటావో అది పస్కా. దట్ ఈస్ రియల్ పస్కా ఫెస్టివల్. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వాళ్ళు బాహ్యంగా చేసుకుంటారు ఇశ్రాయేలీలు, మనము ఆత్మీయంగా చేసుకుంటాం. వాళ్ళు బాహ్యంగా గొర్రెపిల్లను చంపి తింటారు. ఇప్పుడు మనం ఆత్మీయంగా గొర్రెపిల్ల చచ్చిపోయింది, కలువరిలో చచ్చిపోయిన గొర్రెపిల్ల, నీ కొరకు నా కొరకు చచ్చిపోయిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంటే సమాధిలోకి వెళ్ళిపోయి ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంటే 3వ దినాన ఆ గొర్రెపిల్ల లేచిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క అనుభవాన్ని, కల్వరిలో చనిపోయిన గొర్రెపిల్ల యొక్క అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో అనుభవిస్తావో అప్పుడు నువ్వు కూడా పాపంలో చచ్చిపోతావు. హల్లెలూయా. అందుకే నిజమైన రియల్ పెంతుకో ఆ యొక్క పస్కా పండుగ చేసుకోలేని వాళ్ళ జీవితాల్లో పాపము కంటిన్యూ అవుతూనే ఉంటారు. వాళ్ళు చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, యాచన చేస్తారు, అన్ని కార్యాలు చేసుకునే ఉంటారు, కానీ వారి జీవితంలో మాత్రం పాపం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అవుతుందంటే రియల్ ఫెస్టివల్ ఆ యొక్క పస్కా పండుగ వారి జీవితాలు జరగలే. వారి హృదయాల్లో ఆ యొక్క గొర్రె పిల్ల హృదయంలో చచ్చిపోయినట్లుగా నిజమైన అనుభూతి వారి జీవితంలో కలగలేదు. హల్లెలూయా. ఒక చచ్చిపోయినోడికి వెళ్ళి మీరు బీర్ బాటిల్ బాగా తాగుడంటే బాగా ఇష్టం అనుకోండి, బాగా ఇష్టమైంది, మందు తాగి 24 గంటలకు మందుతోనే బతుకుతాడు అతను. ఒక రోజు అతను చచ్చిపోయాడు అనుకోండి, ఓ బీర్ బాటిల్ అట్టుకెళ్ళి అతనికి ఇవ్వండి, తాగుతాడండి? తాగడం. ఎందుకంటే చచ్చిపోయాడు అతను. లేకపోతే అతనికి బాగా బిర్యానీ అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు బిర్యానీ, చచ్చిపోయాడు అతను. ఓ బిర్యానీ ప్లేట్ మంచి 5 పీస్ బిర్యానీ పట్టుకెళ్ళి అతను ముందు ముంగడు పెట్టామనుకోండి, లేచి తింటాడండి? తిండు. ఎందుకంటే చచ్చిపోయాడు అతను. అలాగే ఇప్పుడు ఈ యొక్క కలువరిలో చనిపోయిన గొర్రెపిల్ల యొక్క అనుభూతి ఎప్పుడైతే నా హృదయంలో అనుభవించాడో అతను ఎప్పుడైతే పాపం విషయంలో చచ్చిపోయాడు, వ్యభిచారం విషయంలో చచ్చిపోయాడు, అబద్ధాల విషయంలో చచ్చిపోయాడు, మోసపూరితమైన మనసు చచ్చిపోయింది, అతను లస్ట్ వేలంతా కూడా కలువరిలో గొర్రెపిల్ల చనిపోయినప్పుడే అనుభూతి అతని హృదయంలో కలిగినప్పుడే అతను చచ్చిపోయాడు. హల్లెలూయా. తిరిగి అతను పాపం చేయలేడని. అందుకే బైబిల్లో మాట చెప్తా ఉన్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడు అని చెప్పింది బైబిల్. హల్లెలూయా.
అంటే అది యొక్క పుట్టిక. పాపముల విషయంలో ఎప్పుడైతే చచ్చిపోయాడో అతను తిరిగి జన్మిస్తా ఉన్నాడు. ఆ కల్వరిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే అతను చచ్చిపోయాడు యేసుక్రీస్తు, చనిపోయిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తిరిగి పునరుద్ధానుడవుతా ఉన్నాడు, తిరిగి మరలా పుడతా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినట్టుగానే ఆగిపోలేదు, కానీ 3వ దినాన తిరిగి పుడతా ఉన్నాడు. ఆయన పునరుద్ధరణ జరుగుతా ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపములో చచ్చిపోయినప్పుడు ఆ కలువరి యొక్క అనుభూతి అతని హృదయంలో కలిగినప్పుడు, అతను ఎప్పుడైతే పాప విషయంలో చచ్చిపోయాడో తిరిగి అతను నూతన జీవముతో యేసుక్రీస్తులో జన్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు జీవం అతనిలోకి వస్తా ఉంది, యేసుక్రీస్తు యొక్క సన్నిధతలోకి వస్తా ఉంది, యేసుక్రీస్తు యొక్క మహిమ అతనిలోకి వస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు యొక్క జీవితము అతనిలో ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. అలాంటి జీవితం తీసుకురావడానికే పస్కా పండుగ దేవుడు బైబిల్లో ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. బాహ్యంగా పండగలు చేసిన గొంతులేసి చిందులు వేస్తున్నారు, కానీ వీళ్ళు నిజమైన పండగ, హృదయంలో జరిగే పండగ వారి జీవితంలో చేసుకోవట్లేదు. ఆమేన్. హల్లెలూయా. పండగలు అయితే బాహ్యంగా లైటింగ్లు పెట్టి, స్టార్లు పెట్టి, ఆవు పెట్టి, ఈవు పెట్టి అట్టహాసంగా దేవుడి నామను మహిమపరుస్తున్నాం, దేవుడి నామను కీర్తిస్తున్నాం, దేవుని సువార్తను బహిరంగంగా ప్రకటిస్తున్నాం, అనేకమైన ఆత్మలు రక్షించబడుతున్నాయని పైకి డంబాలు పలుకుతున్నారు, కానీ జీవపు డంబాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో నిజమైన పస్కా జరగట్లేదు. వాళ్ళ హృదయంలో నిజమైన పాపము పోవడం లేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది దేవుడు ఏర్పాటు చేసిన పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ పులియని రొట్టెల పండుగ ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఏంటండి అది? దేవుడు నాకు మహిమ కలుగును గాక. పస్కా పండుగ అయిపోయిన తర్వాత పులియని రొట్టెల పండుగ. ఇప్పుడు పులియని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టె. రొట్టె అనగా అర్థం ఏంటంటే వాక్యము అయి ఉన్నది. వాక్యమై ఎవరున్నారంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడి యందు ఉండేను, వాక్యమే దేవుడైండెను. అంటే దేవుడే రొట్టెగా మారాడు, దేవుడే వాక్యంగా మారాడు. హల్లెలూయా. వాక్యము శరీరం అవుతా ఉంది, దేవుడు వాక్యమయ్యాడు, వాక్యము శరీరం అవుతా ఉంది. అంటే రొట్టె ఎవరండి? రొట్టె ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు స్వతహాగా ఆయనే మాట్లాడాడు, జీవాహారము నేనే అన్నాడు, జీవమును పునరుద్ధానమును నేనే అన్నాడు. అంటే ఆహారం ఎవరంటే నిజమైన ఆహారము నేనే అన్నాడు. నన్ను తినమంటున్నాడు. చదువుతారు ఒకసారి? యోహాను సువార్త తీయండి ఒకసారి, 6వ అధ్యాయము 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచడం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు కానీ నిత్య జీవము కలుగు చేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. యేసుక్రీస్తుని ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఈయనేమో 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది పనిచేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆహారం కొదులేదు. కోటలు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆహారం పెట్టేస్తున్నాడు. ఈయన శుభ్రంగా వీళ్ళు యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే వాక్యం చెప్తున్నాడు, వాక్యం విందామని కాదు. ఏమా హల్లెలూయా. వాక్యం చెప్తున్నాడు, నిజమైన వాక్యం మన జీవితంలో చేర్చుకోవాలి, రక్షించబడాలి, స్వస్థత పొందుకోవాలని కాదు. వీళ్ళు ఎలా వెళ్తున్నారంటే ఆయన ఇచ్చే రొట్టెల కోసమును ఆయన ఇచ్చే వాటర్ కోసము పరుగులు వెళ్తున్నారట. ఈయనేమంటున్నాడంటే డైరెక్ట్గా చెప్పేస్తారంటే మీరు సూచనల కోసము ఆహారం కోసం వస్తున్నారు. నేనేదో కుంటోలు కాళ్ళు ఎత్తుంటే విచిత్రంగా ఉన్న తోటకు వచ్చేస్తున్నారు, గుడ్డోడు కళ్ళు ఎత్తుంటే తోటకు బాగుంది తోటకు వస్తున్నారు. విచిత్రంగా ఉన్నాయి, అంత మిమిక్రీ చేసినట్టు ఉంది. మీకు చక్కగా వస్తున్నారు, బాగుంది. రొట్టెల కోసం సూచనల కోసం వస్తున్నారు, కానీ నిజమైన వాక్యం కోసం మీరు రావట్లేదు. హల్లెలూయా. మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఈ మాట, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు. నిత్య జీవము కలుగు చేయి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. హల్లెలూయా. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకే తండ్రి అయిన దేవుడు
ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆ, ఆ, ఆ. అడిగగా ఆ, ఆ, చెప్పాను. వారు అయితే చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ చీచుక్రియ మా కొరకు చేస్తున్నావు, ఏం జరిగిస్తున్నావు? వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఈయన ఆహారం కోసం మాట్లాడుతున్నాడు. అంటే పరలోకం నుంచి ఆహారం తీసుకొచ్చాను నేను, ఆ ఆహారం కోసం వెతకండి, ఆ ఆహారమే తినండి, ఇది పరలోకపు ఆహారం, ఇది మీకు నిత్య జీవం ఇస్తుంది అని యేసుక్రీస్తు చెప్తే వీళ్ళు అంటున్నారంటే, అంటే మోషే ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో మన్నా వచ్చింది కదా, అలా కూడా అలాగే నువ్వు ప్రార్థన చేస్తావు వీడిని పంపించి, నువ్వు అలా ప్రార్థన చేస్తే మన్నా వచ్చాక నువ్వు దీని అర్థమైతే. వీళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి, వీళ్ళ తలంపు ఎలా ఉందో చూడండి. నువ్వేమో ఆహారం కోసం కష్టపడొద్దు అంటున్నావు, క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు అంటున్నావు, నువ్వు ఇచ్చే ఆహారం తినమంటున్నావు. పోనీ మోసే మన్నాను కురిపించినట్టుగా నువ్వేమైనా కురిపిస్తావా? కురిపించి తింటాం. ఆహా, చాలా బాగుంది ఆలోచన. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, కాబట్టి 31 చదవండి. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మన్నా ఏమిటంటే అది దేవదూతల ఆహారం. మన్నా ఏంటంటే అది దేవదూతల ఆహారం. కానీ ఇక్కడ ఈ దేవుడు వీరికి దేవదూతల ఆహారం ఇవ్వట్లేదు. వీళ్ళకి ఏమి ఇస్తున్నాడంటే నిజమైన ఆహారం పరలోకం నుంచి దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, 33 వచ్చిన చదవండి. పరలోకం నుంచి దిగువచ్చు లోకమునకు జీవనిచ్చిన దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నదని నీతో నిశ్చయముగా చెప్తున్నానని వారికి చెప్పాను. కాబట్టి వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది. అందుకు యేసు జీవాహారము నేనే అదనమాట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈయన స్ట్రైట్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే జీవాహారము నేనే అంటున్నాడు. అంటే ఇప్పుడు రొట్టె ఎవరు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆ రొట్టె యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు పులి అని రొట్టెల పండగ అంటే అర్థం ఏంటంటే, పులి అని రొట్టె అంటే వాక్యము, సంకరము కాని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. ఆచారాలతో కలపబడని వాక్యము, సిద్ధాంతాలతో కలపబడని వాక్యము. హల్లెలూయా. ఏదైతే దేవుడు వాక్యం ఇచ్చాడో, పరలోకంలో నుంచి దేవుడు ఏదైతే మనకు బోధనిచ్చాడో ఆ బోధను తినడమే పులి అని రొట్టెల పండగ. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ పులి అని రొట్టెల పండగ చేయడం అంటే సంకరము కాని, కల్తీ చేయబడని, మనుషుల ఆలోచనలతో కలపబడిన వాక్యాన్ని మనము వినాలి. దేవుడు మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా దేవుడు పండుగలు ఇచ్చాడని మనకి చాలా క్లియర్గా ఇచ్చాడండి పండుగలు. అంటే పస్కా పండుగ అంటే ఒక వ్యక్తి హృదయంలో పాపక్షమాపణ పొందుకున్నాడు, యేసుక్రీస్తు శిలువలను చూశాడు, బలి అవుతున్న వేలాడుతున్న గొర్రెపిల్లను చూశాడు. ఇప్పుడు చూసిన వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆ నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును తినడమే పులి అని రొట్టెల పండుగ. వీళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ ఏం చేశారు? గొర్రె పిల్లను చంపి దానిని గొర్రె పిల్ల రక్తాన్ని ఏమో ద్వారం మీద రాసుకున్నారు, లోపల దాన్ని వండుకు తిన్నారు.
ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఆ జీవాహారాన్ని కల్లువరిలో చనిపోవడమే చూడడం కాదు కానీ ఆ సిలువనే చూసి నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు అని చెప్పడమే కాదు కానీ ఆ చనిపోయిన గొర్రె పిల్లను నీవు నీ హృదయంలోనికి ఆహారంగా తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏ విధంగా ఆహారం తీసుకుంటావంటే నీవు ఆహారంగా తినడానికి దేవుడే జీవాహారముగా మారిపోయాడు. ఇప్పుడు ఆ జీవాన్ని నువ్వు తీసుకోవడమే, వాక్యమును భుజించడమే నీవు పులియని రొట్టెల పండగ చేయాలి. కానీ ఈరోజు పులియని రొట్టెల పండగ చేయడం మానేసి కల్తీ చేసేసి కలిపేసి చెరిపేసి వాక్యంలో ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి చేస్తారు, వాక్యంలో ఒకటి ఉంటే వీళ్ళు ఇంకొకటి చేస్తారు, దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేస్తారు, దేవుడు చెప్తే వీళ్ళు చెయ్యరు, దేవుడు చెప్తే వీళ్ళు వినరు. అప్పుడు వీళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఎక్కడ కనబడతాయి? దేవుని యొక్క జీవం ఎక్కడ కనబడుతుంది? దేవుని యొక్క సమాధానం ఎక్కడ కనబడుతుంది? దేవుని యొక్క ఆశీర్వాదమైన హృదయాల్లో ఎక్కడ నివాసం చేస్తుంది? చేయదు. ఎందుకంటే వీళ్ళ పులియని రొట్టెల పండుగలో వీళ్ళు పాల్గొలేదు. దేవుడిచ్చే వాక్యంలో వీళ్ళు పాల్గొలేదు. దేవుడు పులియని రొట్టెని పంపిస్తా ఉన్నాడు, ప్రతి కాలంలో కూడా పంపిస్తా ఉన్నాడు. పులియని రొట్టె అంటే ఎవరంటే ఆ కాలంలో దేవుని చేత పంపబడిన ప్రవర్త ఒక రొట్టెగా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నోవహు కాలంలో దేవుడు ఒక నోవహును పంపించాడు, అది ఒక రొట్టె. అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహామును పంపించాడు, అది ఒక రొట్టె. యెషయా కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన యెషయా, ఆయన ఒక రొట్టె. హల్లెలూయా. ఇర్మియా కాలంలో ఇర్మియా, మోషే కాలంలో మోషే, యెహెజ్కేలు కాలంలో యెహెజ్కేలు, ఆమోస్ కాలంలో ఆమోసు, ఓబద్య కాలంలో ఓబద్య, మలాకి కాలంలో మలాకి. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, తర్వాత పౌలు కాలంలో పౌలు వచ్చాడు, ఐరెనిస్ కాలంలో ఐరెనిస్ వచ్చాడు, మార్చిన కాలంలో మార్చిన వచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ కాలంలో చివరి కాలంలో దేవుడు ఒక నిజమైన రొట్టెను విలియం మ్యారియన్ బ్రనహామునని ఏలియా ప్రవర్తన భూమి మీద పంపించాడు. హల్లెలూయా. ఇది పులియని రొట్టె, సంకరము కాని రొట్టె, హైబ్రిడ్ కావని విత్తనం ఇది. హల్లెలూయా. ప్రపంచంలో అంతా సంకరం అయిపోతే వాక్యము సంకరము కాని విత్తనముగా మిగిలిపోయింది. హల్లెలూయా. అది సంకరము కాని విత్తనముగా నీలో నాటబడినప్పుడు అది ఫలిస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఈరోజు సంకరం అయిపోయింది వాక్యం, వాక్యాన్ని సంకరం చేసేశారు. యేసుక్రీస్తు నామం బాప్తిజం అంటే దాన్ని తీసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సంకర విత్తనం పెట్టేశారు. సంకర జాతుడు ప్రభురాత్రి భోజనం అంటే బల్లాలను పెట్టేశాడు. స్త్రీ బోధించకూడదంటే బోధించే అవకాశాలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం ఉందంటే తీసి పారేశారు. దేవుని యొక్క నీతి క్రియలన్నీ తీసేసి దెయ్యం యొక్క క్రియలను త్రోశారు. నిజమైన పస్కా పండుగ తీసేసి క్రిస్మస్ పండుగ పెట్టారు. నిజమైన పులియని రొట్టెల పండుగ తీసేసి ఆ యొక్క ఆచారాలతో కూడిన ఈస్టర్ పండుగలు తీసుకొచ్చారు, భస్మ బుధవారాలు తీసుకొచ్చారు. హల్లెలూయా. కలిపి చెరిపి దేవుని వాక్యం నాశనం చేసేసి పులియని రొట్టెల పండుగ చేయకుండా, నిజమైన విత్తనం వారి హృదయాల్లో నాటబడకుండా వీళ్ళ సంకరం చేసి మనుషులను సంకర జాతి మనుషుల్లో చేసేసారు. హల్లెలూయా. సంకర జాతి విత్తనం తిన్నవాడు ఏమవుతాడు? సంకర జాతుడు అయిపోతాడు. హల్లెలూయా. ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడండి, బాయిలర్ కోడ్ అంట, అదేంటది హైబ్రిడ్, దానికి ఇంజక్షన్ చేసి ఎంత కోడి ఎంత అవుతుంది. ఆ బాయిలర్ కోడ్ తిని 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 కొంతకాలానికి వీళ్ళు కూడా బాయిలర్ కోడ్లో తయారైపోతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. బాయిలర్ కోడ్ తింటే వీళ్ళు కూడా బాయిలర్ కోడ్లో ఉన్న ఆ యొక్క కొవ్వు ఎక్కువ, దాని కొవ్వు ఎక్కువ ఉంటుంది, చర్మం ఎక్కువ ఉంటుంది, మందం ఎక్కువ ఉంటుంది, దాని మాంసం ఎక్కువ ఉంటుంది, ముడుసులు తక్కువ ఉంటాయి. అలాగే వీరు కూడా ఆ బాయిలర్ కోడ్లో తయారైపోయి లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అన్ని రకరకాల వ్యాధులు రావడానికి కారణం కోడి మాసం అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ కాలం ప్రవర్తన కోడి మాసం తినొద్దు, కోడి గుడ్డు తినొద్దు అన్నాడు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? అదే పౌష్టికాహారం అని చెప్పి గుడ్డు ముందెట్టేస్తుంది, అదే పౌష్టికాహారం అని చెప్పి కోడి ముందెట్టేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అది తింటేనే జబ్బులు ఎక్కువ వస్తాయి, అది తింటేనే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది, అది తింటేనే ఎక్కువ
ఆ కార్యాలన్నీ వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క హైబ్రిడ్ విత్తనంగా మారిపోతారు. అంటే హైబ్రిడ్ తిన కూడా అందరూ కూడా ఎలాగైపోతారంటే తిని 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 హైబ్రిడ్లో మారిపోతారు. ఈ తప్పుడు వాక్యాలు విన్న వాళ్ళందరూ కూడా, ఈ తప్పుడు కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా చేసి 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 అందులో నిమగ్నమైపోయి అదే సత్యమన్నట్లుగా, అదే నిజమన్నట్లుగా దానికోసమే ఎక్కువ సాక్ష్యం ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన ఏదైనా కూడా ఆత్మ సంబంధమైన దానికి మాదిరి అయి ఉన్నది. ఈ యొక్క నిజమైన దేవుడు పులియని రొట్టెలు పండుగ ఇస్తే ఆ పులియని రొట్టె నిజమైన జీవాహారమైన యేసుక్రీస్తును తినడానికి బదులుగా, నిజమైన వాక్యాన్ని తినడానికి బదులుగా, ఆ కాలంలో వచ్చిన రొట్టెను తినడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సంకర జాతి విత్తనాలని, హైబ్రిడ్ చేసిన విత్తనాలని తినేస్తున్నారు. తినడం వల్లనే జబ్బులన్నీ మనలోకే వస్తున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. మూడోది ఏంటంటే, మూడోది ఏం పండుగ అండి అది? నేను టైం అయిపోయింది, ముగించేస్తాను. ఈ మూడో పండుగ కోసం చెప్పి ముగించేస్తాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే లేట్గా ప్రారంభించాం కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. ఇది మీకు ఆకలి టైం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. నేను ముగిస్తాను. మూడో పండుగ ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇంకా ఈ యొక్క పులిని రొట్టెల పండుగ కోసం నేను చాలా చెప్పాలి. ఇప్పుడు నేను అన్నీ చెప్తే సాయంత్రం 4 అయిపోతుంది. అందుచేత అంతసేపు నేను పొడిగించలేను. వచ్చే వారం దేవుడి చిత్తం అయితే దాన్ని పంచుకుంటాను. ఇప్పుడు ఈ ప్రథమ ఫలముల పండుగ, ఈ ప్రథమ ఫలముల పండుగ ఏంటంటే ప్రథమముగా దేవుడు కోరుకునేది ఏంటంటే, బైబిల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను బలియు అర్పణలో నేను కోరట్లేదు, కానీ నేనేం కోరుతున్నానంటే నీ హృదయాన్ని కోరుతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏంటండి అది? నీ హృదయం. అంటే ఆయన బలులు కోరట్లేదు, కానుకలు కోరట్లేదు, అర్పణ కోరట్లేదు, లేకపోతే ఏవేవో కార్యాలు చేయమని దేవుడు కోరట్లేదు, కానీ ఫస్ట్ నిన్ను దేవుడు నీ హృదయాన్ని సమర్పించుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రథమంగా నీ దగ్గర నుంచి కోరేది ఏంటంటే నీ హృదయం. ఇప్పుడు ప్రథమ ఫలముల పండగ ఏంటంటే, ఇప్పుడు పస్కా పండుగ కల్వరిలో ఉన్న గొర్రెపిల్లని చూసావు, నీ పాపాల కోసం చనిపోయిన వేలాడుతున్న గొర్రెపిల్లని చూసావు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల నీ కోసం చనిపోవడం చూసావు. ఇప్పుడు చనిపోయిన గొర్రెపిల్ల అప్పుడు నీ కోసం ఆహారంగా మారిపోయింది, పులియని రొట్టెగా మారిపోయింది. ఇప్పుడు ఆ పులియని రొట్టెని నీ హృదయంలో తీసుకొని నువ్వేం చేస్తున్నావు? పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే దానికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండగ అంటే ఏంటంటే నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకు వాక్యానికి మొదట స్థానం ఇచ్చి, ప్రథమ స్థానం ఇచ్చి నీ జీవితాన్ని నీవు సమర్పించుకోవడమే ప్రథమ ఫలముల పండగ. ఏమే హల్లెలూయా. అంటే నీవు కల్వరిని చూసావు, మారు మనసు పొందుకున్నావు, తర్వాత ఆ యొక్క పులియని రొట్టెల పండుగ చూసావు, గొర్రె పిల్లని తినడానికి సిద్ధపడ్డావు. వాక్యం నీ హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీవు పరిపూర్ణంగా నువ్వు ఏ విధంగా మారుతావంటే నీవు పరిపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క నిజమైన సాక్షిగా మారి నీ హృదయంలో క్రీస్తుకు మాదిరిగా మారిపోతా ఉన్నావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా మనము ఈ యొక్క పులియని రొట్టెల పండగ చేసి మనము ప్రథమ ఫలముల పండగలోనికి అడుగు పెట్టాలి. ప్రథమ ఫలముల పండుగ అంటే ఖచ్చితంగా మన జీవితంలో మన హృదయాన్ని సమర్పించుకోవడం. అయితే ఈ పండగలోకి ప్రజలు ఎందుకు అడుగు పెడతలేదంటే హృదయాన్ని సమర్పించుకోవాలంటే కష్టం. ఏమండి? నిజమైన వాక్యాన్ని వినడం అంటే కష్టం, నిజమైన బోధ వినడం అంటే కష్టం, నిజమైన సాక్షిగా ఉండడం అంటే కష్టం. పండగలో పబ్బాలు చేసి డ్యాన్సులు వేసి చిందులు వేయమంటే ఎవరైనా వేస్తారు, కానీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఎవరు మార్చుకుంటారు? కానీ జీవితాన్ని మార్చుకునే సిస్టమ్ ఎక్కడ పెట్టాడు? దేవుడు పండుగలో పెట్టాడు. హల్లెలూయా. జీవితాన్ని మార్చుకునే సిస్టమ్ ఎక్కడ పెట్టాడంటే దేవుడు పండుగల్లో పెట్టాడు. అందుకే ఈరోజు సేవకులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు ఈ పండగల జోలికి వెళ్తే ఎందుకు జోలికి వెళ్ళరంటే ఈ పండగల జోలికి వెళ్తే జీవితాలు మారుతాయి. జీవితాలు మార్చుకోవడం ఇష్టం లేదు, కానీ నాటకాలు ఆడటం బాగా ఇష్టం. జీవితంలో ఎంజాయ్మెంట్ చేయమంటే ఇష్టం, ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఇష్టం, కానీ ఈ నిజమైన పండుగలు చేసి జీవితంలో
నిజంగా క్రీస్తుకు సమర్పించుకుని వాళ్ళ జీవితాలు మార్చుకోవడం అంటే ప్రజలకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈరోజు అనేక మంది పండగలు జరుగుపోరు. అందుకే ఈరోజు అనేక మంది పండగలు అంటే ఏదో బాహ్యంగా చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ అంతరంగికంగా హృదయాలు మార్చుకొని జీవితంలో ఆ యొక్క పరిపూర్ణ దేవుని యొక్క సన్నిధిని వాళ్ళ హృదయాలు అనుభవించడానికి ముందుకు వెళ్ళలేరు. హల్లెలూయా. అని చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం విమోచనలోకి వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఎస్తేరు విమోచనకు వెళ్ళే మార్గంలో ఉన్నది. అయితే ఆ విమోచనలోకి మనం పరిపూర్ణంగా పొందుకోవాలంటే, విమోచన అంతా మనం అనుభవించాలంటే మన జీవితాల్లో ఈ పండగల గుండా వెళ్ళాలి. అందుకే అహస్వరోసు ఏం చేశాడంటే 7 రోజులు విందు ప్రకటించాడు, 7 దినాల విందు ప్రకటించాడు. అందుకే దేవుడు ఇజ్రాయేల్కి 7 పండగలు ఇచ్చాడు. అందుకే క్రైస్తవులకు దేవుడు 7 సంఘకాలాలు ఇచ్చాడు. ఇప్పుడు 7 సంఘకాలాల గుండా 7 పండగల గుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో అతను నిజముగా విమోచన మార్గంలోనికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత మనం విమోచన పొందుకోవాలంటే, ఖచ్చితంగా మనం విడిపించబడాలంటే 7 రోజుల విందులో పాల్గొవాలి, 7 దినాల పండుగలు పాడుకోవాలి, 7 సంఘకాలాల గుండా మనం వెళ్ళాలి. అప్పుడే నిజమైన విమోచన మార్గంలోకి వెళ్ళి, నిజమైన గుడారంలోకి వెళ్ళి క్రీస్తుని కలుసుకోవడానికి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎంతమందికి క్రీస్తుని కలుసుకోవాలని ఉందండి? క్రీస్తుని ఎంతమంది కలుసుకోవాలని ఉంది? క్రీస్తుని కలుసుకోవాలంటే మార్గం ఇదే. ఈ మార్గం గుండా మనం విమోచన పొందుకొని విమోచనలో నుంచి మనం క్రీస్తుని కలుసుకోవాలి, ఆ గుడారంలో క్రీస్తుని కలుసుకోవాలి. అందుకు విధానంగా ప్రయాణించిన పండగే పురీము పండగ. ఎస్తేరు అందుకు ఆ విధంగా ప్రయాణం చేసింది. మనం కూడా అలా ప్రయాణం చేసుకుంటూ చక్కగా పురీము పండగలకు వెళ్ళి ఆ గుడారంలో యేసుక్రీస్తుని కలుసుకుని చక్కగా ఆయనతో సహవాసం చేస్తూ జీవితంలో పొందుకోవలసిన ఆనందాలన్నీ కూడా మనం పొందుకుంటాం. హల్లెలూయా. అందుకు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ విధంగా మనం ప్రయాణం చేసి దేవుని మన కృపను పొందుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ఒక నిమిషం అందరం మోకరించి చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. ఎక్కడైతే 2-3 కూడి నీ నామములో చూస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇక్కడ 2 కంటే 3 కంటే ఎక్కువగా మేము కోరుకున్నాం. మా మధ్యలోకి వచ్చి నీవు ఎంతో ధారాళంగా వాక్యాన్ని మాట్లాడావు ప్రభు. అవును తండ్రి, ఈ అహస్వరోసు ఏర్పాటు చేసిన 7 దినాలలో, ఆ 7 విమోచన పండుగలలో పస్కా ద్వారా, పులియని రొట్టెల పండుగ ద్వారా, ప్రథమ ఫలముల పండుగ ద్వారా మేము విమోచన కార్యంలోనికి అడుగు పెట్టడానికి మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసావు ప్రభు. మా జీవితాలు మార్చుకోవడానికి, మా హృదయాలు మార్చుకోవడానికి, మా స్థితిగతులు మార్చుకోవడానికి, ఆ సన్మార్గంలో నడిచి ఆ గొప్ప విమోచన, ది గ్రేట్ రిడెంప్షన్ మేము పొందుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ప్రభువా. ఈరోజు అద్భుతమైన రీతిలో మాకు 7 పండుగల ద్వారా ఆ స్వరోసు ఏర్పాటు చేసిన 7 దినాల పండుగలలో ఈరోజు మేము పాల్గొని మేము విమోచన పొందుకోవలసిన వారమై ఉన్నాం తండ్రి. అయితే ప్రభువా, ఈ లోక సాంప్రదాయాలను బట్టి, ఈ లోక కార్యాలు బట్టి, ఈ లోక సిద్ధాంతాలు బట్టి మా జీవితాల్లో మేము 7 పండుగలకు అడుగు పెట్టడానికి బదులుగా అబద్ధ పండుగల్లో అడుగుపెట్టి మా జీవితాల్లో నాశనం చేసుకుంటా ఉన్నాం తండ్రి. నా జీవితాలు పాడైపోతా ఉన్నాయి ప్రభువా, తప్పుడు మార్గాల గుండా వెళ్ళిపోతా ఉన్నాయి తండ్రి. ఓ దేవ, ఈరోజు నీ ప్రవర్తన పంపించి, ఆ పులియని రొట్టెని పంపించి, ఆ జీవాహారాన్ని పంపించి మాకు నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడవు. ఆ నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశావు. నూతనమైన మార్గంలో మేము ప్రవేశించి 7 పండుగల ద్వారా విమోచనలోనికి ప్రవేశించి ఆ జీవితంలో నూతనమైన కార్యాన్ని పొందుకోవడానికి నువ్వు సహాయం చేసిన దేవుడు తండ్రి. కృప చూపించండి ప్రభువా. నమ్మదగిన వాడా, సర్వోన్నతుడా, ఓ దేవా, మాకు కృప చూపించండి ప్రభువా. నువ్వు ఎస్తేరు వల్ల మేము సిద్ధపరచబడాలి తండ్రి. ఆ 7 పండుగల గుండా మేము ప్రయాణించవలసి ఉంది ప్రభువా.
ఓ ఆ ప్రయాణం మాకు చేయడానికి సహాయం చేయండి తండ్రి. తప్పుడు మార్గాలు కూడా వెళ్ళకూడదు, తప్పుడు సిద్ధాంతాలు కూడా వెళ్ళకూడదు. ఓ దేవ, తప్పుడు పండగల గుండా వెళ్ళకూడదు. ఆ జీవితంలో నిజమైన పండగల ద్వారా వెళ్ళాలి. 7 పండగల ద్వారా ప్రయాణం చేయాలి. వ్యక్తిగతంగా మా జీవితాలు అనుభవించాలి. సహాయం చేయండి ప్రభువా. హృదయాలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సహోదరులారా? కృప చూపించమని దేవుడిని అడగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాడు.